నిజాంపేట్ మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో ఆర్ఎంపీ, పీఎంపీ, బిగ్ టీవీ మరియు శ్రీకార హాస్పిటల్ కొంపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ఆదివారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ అడిషనల్ ఎస్పీ నంద్యాల నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం కంటే మించింది ఏమీ లేదని, పల్లెలలో నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడం గొప్ప విషయమన్నారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని ముందుండి ఆర్ఎంపీ, పీఎంపీ, బిగ్ టీవీ, శ్రీకార హాస్పిటల్ కొంపల్లి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్ఐలు సృజన, నారాయణ, ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, గ్రామస్తులు ముత్యం రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామరెడ్డి, బాజా రమేష్, శ్రీకార హాస్పిటల్ జనరల్ మేనేజర్ రవికుమార్, డిఎంఓ లత, తేజ, ఆర్ఎంపీ, పీఎంపీలు అధ్యక్షులు భైరవరెడ్డి, బాలరాజ్, శేఖర్రాజ్, కిషన్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి మన మెదక్ జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా రావడం జరిగింది టి ఉదయ్ కుమార్ రెడ్డి గారు. అలాగే రాచకొండ కమిషనరేట్ ఎస్ఓటి అడిషనల్ డీసీపీ శ్రీ నంద్యాల నరసింహారెడ్డి గారు రావడం జరిగింది. అలాగే మా నాయకులు ముత్యం రెడ్డి గారు, రామరెడ్డి గారు, బాలరెడ్డి గారు వీళ్ళంతా ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి కావడం జరిగింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి సుమారు 300 మంది ప్రజలు హాజరవుతారని ఆశిస్తున్నాను. అంటే ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందాలనే ఒక సదుద్దేశంతోనే మేము ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గ్రామ స్థాయిలో తీసుకొస్తున్నాము. దీనికి మా ఆర్ఎంపీ, పీఎంపీ మిత్రులు కూడా సహకారం అందిస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మెగా వైద్య శిబిరానికి విచ్చేసిన మెదక్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉదయ్ కుమార్ రెడ్డి గారికి, ముత్యం రెడ్డి గారికి, బాలరెడ్డి గారికి, రామరెడ్డి గారికి, ముత్యం రెడ్డి గారికి అందరికీ నా శుభాభివందనాలు. గ్రామ ప్రజలకు నా వాస్తవంగా మీరు చిన్న పల్లెటూరులో చిన్న మెగా క్యాంపు పెట్టగానే ఆయన ఎన్నో బిజీగా ఉండి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బిజీగా ఉండి కూడా ఇక్కడికి రావడానికి ఆయన బిల్డింగ్ ఇచ్చి మనం సందర్శించినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీకర హాస్పిటల్, ఆర్ఎంపీ అండ్ బిఏపీ అసోసియేషన్ కూడా నా కృతజ్ఞతలు మా ఊర్లో ఈ క్యాంపు చేసినందుకు. వాస్తవంగా ఈ టైంలో ఇక్కడికి రావడానికి వీలుండదు, మాకు చాలా బిజీగా ఉంటుంది. బట్ మీరు చేసినందుకు సంతోషంగా నేను వచ్చాను. ముఖ్యంగా ఉదయ్ కుమార్ రెడ్డి అన్న గురించి, ఆయన ఎస్ఐగా ఆదిలాబాద్ జిల్లాలో మారుమూలు గ్రామంలో, మారుమూలు పోలీస్ స్టేషన్లో ఈరోజు అక్కడి నుంచి వచ్చి మేము ఊరి మీద, పుట్టిన ఊరి మీద ప్రేమతో ఇక్కడ వచ్చినందుకు నరసింహారెడ్డి కూడా నేను స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను తర్వాత మెదక్ జిల్లాలో మీ అందరూ తెలుసు, హైదరాబాద్ దగ్గర ఉందని అందరూ అనుకుంటారు, కానీ ఇంకా వెనకబడతాం చాలా ఉంది. ఇక్కడ చాలామందికి ఆరోగ్యం సరిగా ఉండదు, చాలా మంచి పంటలు అన్నీ పండుతాయి, కానీ కల్చర్ పరంగా ఇంకా డెవలప్ కావాల్సింది. అందరూ కూడా మంచిగా చదువుకోవాలి, మంచిగా నేర్చుకోవాలి కొత్త కొత్త అన్నీ కూడా. తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, ఎందుకంటే గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం వాటికి మన వాళ్ళందరికీ మంచి పొందే విధంగా మీరందరూ తయారు కావాలని చేసిపోయిన ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, విలేజెస్లో ఇప్పుడు మీరు యూత్ చూస్తున్నారు, ఎవరు కూడా కొంతవరకు చదువుకుంటారు, తర్వాత చాలామంది విలేజ్లోనే అట్లా ఆగిపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఒక మంచి మార్గం చూపించి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో మంచిగా డెవలప్ అయ్యే విధంగా మీరందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటూ, ఎందుకంటే చిన్నగా విలేజెస్ అన్ని ఖాళీ అయిపోయి టౌన్కి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. అట్లా కాకుండా విలేజ్ వ్యవస్థను ఇంకా గట్టిగా పెట్టి మంచిగా అందరూ కూడా ఈ వైద్య సేవలో ఇట్లాంటి పెట్టి ప్రతి విలేజ్లో కూడా మంచి శ్రీకర హాస్పిటల్లో అని కోరుతున్నాను నేను. ఎందుకంటే చాలా విలేజెస్ ఉన్నాయి ఇంటర్వ్యూస్, ఇక్కడ ఇట్లాంటి పెద్ద పెద్ద విలేజ్ చూసి మీరు ఎవ్రీ మంత్ ఒక క్యాంప్ కండక్ట్ చేస్తే డెఫినెట్గా మీ పేరు కూడా మంచిగా ఉంటుంది. తర్వాత బిగ్ టీవీ గారు కూడా, దుర్గారెడ్డి కూడా ఆయన మంచి ఇనిషియేట్ తీసుకొని 3 రోజుల నుంచి నాతో మాట్లాడి నా దగ్గరకు వచ్చి రావాలి సార్ అంటే, నాకు ఆదివారం జనరల్గా ఏంటంటే పోలీసులు ఆదివారం మాకు ఫ్రీ దొరికింది ఏదో టైంలో మేము ఫ్యామిలీతోటి బయటకు పోయే అవకాశం ఉంటుంది, అయినా కూడా మీరు రిక్వెస్ట్ చేసినందుకు నేను ఇక్కడ రావడం జరిగింది. చాలా హ్యాపీ. ఇట్లాంటి మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని నేను మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.